హలో అండి, వెల్కమ్ టు సరితా వ్లాగ్స్. ఈ వ్లాగ్ తిరుపతి గంగమ్మ జాతర వ్లాగ్ అండి. మేమైతే నైట్ వెళ్తున్నాము గుడికి, పొద్దున్న పోలేదండి. ఏమంటే ఫుల్గా జనాలు ఉంటారని, ఆ జనాల్లో నేను నిలబడలేనులే అనేసని ఇంకా పోలేదు. ఇంకా మా వారు కూడా సాయంత్రం అయితే ఉంటారు కదా, అందరం కలిసి వెళ్ళొచ్చని ఇంకా పొద్దునైతే పోలేదు. మా వారైతే అమ్మని తొడుకొని రాను వెళ్ళుండారు. మేము ముగ్గురం అయితే ఆటోలో గుడికైతే వచ్చేసాము. అమ్మని చాలా దూరం కదా, ఇంకా ఆమె 10 అలా టైంలో అండి మేము గుడికి వెళ్ళింది నైట్. ఇంకా ఆ టైంలో ఆటోలో యాడొస్తుందని మా వారు వెళ్ళి తీసుకొని రావడానికి వెళ్ళారు. ఇంకా మేమైతే గుడికి దగ్గర వచ్చేసామండి. ఇక్కడ చూడండి ఫుల్ ట్రాఫిక్. పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తుండారండి ఈ గంగమ్మ జాతరని అయితే. అందరూ పీకలు ఒకటి కొనుక్కునేసి ఊదుకుంటూ వెళ్తుంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వేషాలు వేసేవాళ్ళు చాలా బాగుండిందండి. నేనైతే ఎప్పుడు రాలేదు నైట్ టైము, ఎప్పుడు మార్నింగ్ వచ్చి పొంగల్ పెట్టుకొని వెళ్ళిపోతాను దర్శనం చేసుకొని. ఈవినింగ్ టైం అయితే ఎప్పుడు రాలేదండి, ఇదే ఫస్ట్ టైం రావడం. నేనైతే ఎప్పుడో చిన్నప్పుడు వచ్చినట్లు గుర్తుంది, కానీ ఈ మధ్యకాలంలో అయితే నేనైతే రాలేదు. ఇక్కడ చూడండి అమ్మవారి వేషం వేసుకొని ఉంది చిన్న పాప, భలే కొనిందండి. పిల్లలైతే వేషాలు వేసుకొని, మగవాళ్ళు కూడా వేసుకొని, మొక్కున్న వాళ్ళు కూడా ఇలాగ వేషాలు వేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తుంటారు. నాకైతే భలే నచ్చిందండి వాళ్ళందరినీ చూస్తుంటే. ఇక్కడ అందరూ ఫోటోలు తీసుకుంటున్నారండి. ఈ పాప అమ్మవారి లాగా రెడీ అయ్యి ఉంటే పక్కన నిలబడుకొని ఫోటోలు తీసుకుంటున్నారు. చాలా బాగుండిందండి. ఈ మాదిర అమ్మవారి వేషం వేసుకొని ఆ పాప ఉంటే ఇంకా మేమైతే అమ్మ వాళ్ళ కోసము ఇంకా వెళ్తున్నాము. వాళ్ళకు ఫోన్ చేస్తే ఇంకా మేము రాలేదు, మీరు సర్కిల్లో ఉండండి అని చెప్పారు. మేమైతే మార్కెట్ కాడ నిలబడుకొని ఉన్నాము, ఎక్కువ జనాలుగా ఉన్నారు అక్కడని. ఇంకా సరే ఇంకొచ్చేస్తారేమో అని ఇంక అక్కడికి వెళ్ళాము. ఆడికి వెళ్తే ఫుల్ రష్ అండి. అక్కడ పిల్లలంతా గోలగోలగా ఉన్నింది, విజిల్ వేసుకుంటూ పీకలు ఉద్దుతూ పిల్లలంతా ఉన్నారు. ఆ సర్కిల్లో ఫుల్ రష్గా ఉండే కొందికి మా పాప అయితే భయపడిపోయింది. వద్దు మమ్మీ, నేను ఇక్కడ ఉండను, నన్ను అటు తనీగా తీసుకొని వెళ్ళు, నాకు భయంగా ఉంది అనింది. ఇంకా సరే అని ఇంకా మేమైతే మళ్ళీ మార్కెట్ కాడికి వెళ్ళిపోయాము. మా వారు ఫోన్ చేసి మళ్ళీ నేను వచ్చేసాను, మీరు ఆడ కనపడలేదే అనేసి ఫోన్ చేశారు. ఆ విజిల్ సౌండ్లో ఆయన చెప్పేది ఒక చోట, నేను ఉండేది ఒక చోట ఉండిపోయినాము మేమైతే. ఇక్కడ చూడండి ఎంత జనాలు, పిల్లకాయలు చూడండి ఏం ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ వేషాలు వేసుకొని కూడా వచ్చిండారు దర్శనానికి. మేము ఈ టైంలో వస్తే ఖాళీగా ఉంటుంది అనుకున్నాము, ఇక్కడ చూస్తే ఫుల్ రష్గా ఉన్నారు. అందరూ నైట్ టైము ఖాళీగా ఉంటుందని చాలామంది వచ్చుండారు నైట్ టైమే. రకరకాల వేషాలతో వచ్చుండారండి, ఒకరిలాగా ఒకరు లేదు. మళ్ళీ పుష్ప 2 వేషం కూడా వేసుకుంటారు అల్లు అర్జున్ లాగా. ఇంకెక్కడ వీళ్ళు ఎట్లా ఒకట పట్టుకొని మా అమ్మోళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము. మా వారైతే నేను చెప్పింది ఏడు కదా, మీరు ఆడిపోయినారు అనేసి అరుస్తూ ఉన్నారు. ఆయన పాపము ఆ సర్కిల్ కాడ 2-3 రౌండ్లు వేసేసారంట, మేము కనపడలేదని. ఇంకా మేమైతే ఎట్టో ఒకట కలుసుకున్నాము అందరము. ఇక్కడ గుడికి వెళ్ళే దావులో అయితే ఫుల్ షాపులు పెట్టేస్తున్నారండి, పిల్లల బొమ్మలు ఇవంతా. ఇంక ఈ జనాల్లో మేమైతే వెళ్తున్నాము గుళ్ళోకి. ఇక్కడ చూడండి ఆడవాళ్ళ వేషం వేసుకొని ఎంత బాగా రెడీ అయ్యి వచ్చున్నారు. ఇక్కడ పుష్ప 2 వేషం కూడా వేస్తున్నారు. ఇంకా మా వారైతే గబగబాని రండి అని అంటే ఇంకా నేనైతే అది తీసుకోలేదు. వాళ్ళైతే ముగ్గురు ఒకేలాగా రెడీ అయ్యి వచ్చున్నారండి. ఇంకా గుళ్ళోకి అయితే వెళ్ళిపోతున్నాము. నాకైతే అక్కడ జనాలను చూసి ఈ జనాల్లో నేనైతే నిలబడుకోగలనా క్యూలో అనేసి నాకైతే భయం వేసింది. అంత టైం నేను నిలబడుకోలేనేమో అనేసి.
మా వారైతే అసలు వద్దు, విడిగా ఎప్పుడైనా వెళ్ళి దర్శనం చేసుకుందాము అని చెప్పారు. నేనైతే కాదు, నేను రావాల్సిందే, అమ్మవారిని ఈ లాస్ట్ రోజన్నా దర్శనం చేసుకోవాలని చెప్పి నేనయ్యే తొడుకొని వచ్చాను. మేమైతే పొంగల్ పెట్టలేదండి ఈరోజు, ఇంకా మాకు పూర్తి కాలేదు అంటూ. ఇంకా ఒక 1 మంత్ ఉంది, ఇంకా తర్వాత పెట్టుకుందాంలే అనేసని మేమైతే ఈరోజైతే పెట్టుకోలేదు. ఇంకా అందుకనేసనే దర్శనం అన్నా చేసుకోవాలనేసని నేనైతే చెప్పాను. మా వారైతే నువ్వు నిలబడుకోలేవు, నీకొద్దు అని చెప్పారు. నీకు అసలే బాగాలేదు కదా, మళ్ళీ జనాల్లో నిలబడుకొని మళ్ళీ ఎక్కువ అవుతుంది, నీకు బ్యాక్ పెయిన్, వద్దు అన్నారు. లేదు నేను చూడాలి అనేసని ఇంకా వచ్చేసాను. ఇక్కడ గుళ్ళో అయితే జనాలు ఫుల్గానే ఉండారండి, క్యూలో అంతా. ఇంకా 100 రూపాయల టికెట్లు అయితే అసలు ఇంకా ఎక్కువగా ఉన్నారు, జనాలు అయితే ఎక్కువగా నిలబడుకో ఉన్నారు. ఇంకా క్యూ ఫుల్ రష్గా ఉందని ఇంకా మేమైతే 50 రూపీస్ టోకెన్ తీసుకొని ఇంకా లోపలికైతే వచ్చేసామండి. ఫుల్ లైటింగ్స్తో గుడి అయితే భలే గునిందండి, పూల అలంకరణతో చాలా బాగుంది. అంతలో కొత్తగా కడుతున్నారు, ఇంకా బాగుందండి గుడి అయితే. ఇంకా మా వారు చూపిస్తున్నారు, ఇదే మెయిన్ ఎంట్రన్స్. మనమైతే అటు వెళ్ళటం లేదు, ఈ క్యూలో వెళ్తున్నాము, రివర్స్లో వెళ్తున్నాము అని చెప్పి ఇంకా చూపిస్తున్నారు. ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. మాకేం అంత టైం ఏం పట్టలేదు, 1/2 అవర్లో దర్శనం చేసుకొని అయితే బయట వచ్చేసాము. నాకైతే ఫుల్ హ్యాపీ అయిపోయిందండి, త్వరగా దర్శనం అయిపోయిందని. నేను 2-3 గంటలన్నా పడుతుంది అనుకున్నాను, త్వరగానే దర్శనం అయితే అయిపోయింది. ఇంకా గుళ్ళోకి వెళ్తున్నాము, ఇంకా అక్కడ వీడియో తీయకూడదని ఇంకా తీయలేదు. ఇంకా బయట అయితే వచ్చేసామండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది, ఫ్రీగా ఉనింది. మా వారు భయపడతా ఉన్నారు, ఇంకా నీకు ఎట్లో అమ్మవారి దయ వల్ల నీకు త్వరగానే దర్శనం అయిపోయింది అని మా వారు నన్ను చెప్పి నవ్వుతూ ఉన్నాడు. నీ అదృష్టము, అసలు ఇంత త్వరగా అవుతుందని అనుకోలేదు నేను దర్శనము అనేసని చెప్తున్నారు. మేమైతే ఫుల్గా చెమటలతో నిండిపోయినామండి, అక్కడ జనాలు ఎక్కువ ఉండేదానివల్ల ఫుల్ చెమటలు పట్టిపోయినాయి. ఇంకా బయట రాగానే ఇంకా నన్నారు ఉనింది, ఇక్కడ పెట్టుకొని ఉన్నారు. ఇంకా మేమైతే 5గురము నన్నారు తీసుకొని అయితే తాగేసాము. చల్లగా ఉనిందండి, ఆ చెమటలకి ఇది తాగుతూ ఉంటే చాలా బాగునింది. మేమైతే తాగేసాము నన్నారు. నేనైతే ఒకప్పట్లో ఇది తాగేదాన్ని కాదు, నన్నారంటేనే ఇష్టం ఉండేది కాదు. ఈ మధ్య కాలంలో బయట వచ్చినప్పుడల్లా ఈ ఎండలకైతే నేనైతే ఫస్ట్ ఇది తీసుకొని తాగేస్తున్నాను, సబ్జా గింజలు వేయించుకొని. చాలా బాగుంటుందండి ఈ నన్నారు. ఇప్పుడు ఎక్కువ అయిపోయినాయి తిరుపతిలో, ఎక్కడ వెళ్ళినా ఈ నన్నారు బండి అయితే కనపడుతుంది. నేనైతే ఇంకా తీసుకొని ఇంకా తాగుతున్నాను. ఇంకా మా వారు, పిల్లలు, అమ్మ కూడా తాగేస్తున్నారు. నాకైతే ప్రాణం వచ్చినట్టు అనిపించింది ఆ చెమటలకి. గుళ్ళో దర్శనం చేసుకొని బయట వచ్చేసరికి నాకు భలే నచ్చిందండి ఈ నన్నారైతే. ఇంకా అందరం తాగేసి ఇంకా బయట ఏమన్నా కొనుక్కుంటారా అంటే మా లెస్త అయితే నాకేం వద్దు మమ్మీ, ఇంకా నేనేమన్నా చిన్నపిల్లనా బొమ్మలు కొనుక్కునేకి, నాకొద్దు అని చెప్పింది. ఇంక ఇక్కడ కోన్ అంటారో లేకపోతే ఇవి అచ్చులు అనుకుంటా, ఈ పారాని అచ్చులు పెడుతున్నారు. ఇంకా లెస్త అయితే నేను ఇది పెట్టుకుంటాను మమ్మీ అని చెప్పింది. సరే అని అమ్మ ఇంకా పెట్టిస్తూ ఉంది. రైట్ హ్యాండ్ ఇస్తా అంటే నేను రైట్ ఇవ్వద్దు, లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకో అని చెప్తున్నాను. ఇవి భలే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయండి. చిన్నప్పుడు మా ఊర్లో బ్రహ్మోత్సవాలు ఏదన్నా పండగలు జరిగితే మా ఊరి గుడి ముందర ఇలాగా పెట్టుకునేవాళ్ళు. అప్పుడు పెట్టుకునేదాన్ని చిన్నప్పుడు, అది గుర్తొస్తా ఉంది. ఇక్కడ లెస్తా పెట్టించుకుంటా అంటే మా అమ్మ అయితే నన్ను కూడా పెట్టుకోమని చెప్పింది. నేనే ఇంకా అది పెట్టుకుంటే మళ్ళీ ఇంట్లో ఇంకా పని ఏం చేయలేము అనేసని నేనైతే పెట్టుకోలేదు. మా అమ్మ ఇంకా పోయి పనుకునేసేదే కదా, 11 అవుతా ఉంది, ఇంకా పని కూడా అయిపోయింది కదా పెట్టుకోనింది. నేనైతే వద్దని చెప్పేశాను. లస్సీ అయితే ఒక హ్యాండ్కి పెట్టుకునింది.
అదైతే కొంతసేపు కూడా ఉండలేదండి. ఇంటికి రాగానే చేయి కడిగింది, పూసింది. అది కొంతసేపు కూడా పెట్టుకోలేదు. మొత్తం పోయింది. ఒకరోజు కూడా ఉండలేదు అదైతే. మేము చిన్నప్పుడు పెట్టుకునేదైతే 3 days వరకు ఉంటా ఉన్నింది. ఇంకా మేమైతే ఆటో ఎక్కుదామని రోడ్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చి లస్తా మా వారైతే బండిలో వచ్చేసారు. ఇంకా అమ్మని ఎందుకులేమా ఇప్పుడు పోయేది, ఇంటికి వచ్చేసే, తెల్లారితో కావాలంటే వెళ్దువులే అని చెప్పేసి అమ్మనైతే ఇంటికి తొడుకొని వచ్చేసాము ఆటోలోనే. ఇంకా మేము ముగ్గురము ఆటోలో వెళ్తున్నాము ఇంటికి. రోడ్లంతా ఖాళీగా ఉన్నాయండి. ఇప్పుడు కొంచెం ఖాళీ పడింది. వచ్చేటప్పుడు అయితే ఫుల్ రష్గా ఉన్నింది. ఇప్పుడు కొంచెము ఫ్రీ అయింది రోడ్లు అయితే. 11 అలా అవుతా ఉన్నింది మేము దర్శనం చేసుకొని బయట వచ్చేసరికి. ఇంకా ఈరోజు వ్లాగ్ కూడా ఇంతే అండి. తిరుపతి జాతర మీకు కనుక నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సరితా వ్లాగ్స్. ఓకే అండి, బాయ్.